బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్ల పేర్లను కూడా వెబ్సైట్లో పెట్టాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పెద్ద ఎత్తున ఓట్లను ఎందుకు తొలగించవలసి వచ్చిందో తెలపాలని ఈసీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం మనం చూస్తున్నాం. తొలగించిన ఓటర్ల పేర్లు ప్రకటించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. బీహార్లో ఇప్పటికే 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెబ్సైట్లో పెట్టాలని ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఓట్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో దానికి సంబంధించిన రీజన్ ఏంటో కూడా తెలపాలని ఈసీకి అటు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. తొలగించిన ఓటర్ల పేరు ప్రకటించాలని కూడా సుప్రీం ఆదేశించింది కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక ఇప్పటికే తొలగించిన ఓటర్ల పేర్లను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈసీకి. అటు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను వెబ్సైట్లో నుండి పెట్టాలని కూడా తిరిగి ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకు పెద్ద ఎత్తున ఓట్లను తొలగించాల్సి వచ్చిందో, అంటే తొలగించడానికి గల కారణాలు ఏంటో కూడా అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలియజేయాలని చెప్పి కూడా ఈసీకి ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక పూర్తి డీటెయిల్స్ అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. రైట్ నగేష్, మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం చూస్తున్నాం బీహార్ ఓటర్ జాబితాపై. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈసీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? 5 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని చెప్పి డైరెక్ట్గానే ఎలక్షన్ కమిషన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 65 లక్షల ఓటర్లకు సంబంధించి వాళ్ళ పేర్లను ఎత్తివేయడం ఏంటని చెప్పి కూడా నిన్న సుప్రీంకోర్టులో భారీగా, అంటే వాళ్ళందరినీ చనిపోయిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారని చెప్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి సుప్రీంకోర్టు ముందు నిలబెట్టారు. చనిపోయిన వ్యక్తులే బతికి ఉండి వాళ్ళు సుప్రీంకోర్టుకు ఎలా వచ్చారన్న క్వశ్చన్ అక్కడ ఉద్భవించింది. చాలామంది న్యాయవాదులు, న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయారు. యోగేంద్ర యాదవ్ ఎవరైతే చనిపోయారని చెప్తున్న ఓటర్లు ఆ పేర్లు, అంటే వాళ్ళు ఆల్రెడీ చనిపోయారు, వాళ్ళందరూ ఓటర్ లిస్టులో లేరని చెప్తున్న వ్యక్తులందరినీ సజీవంగా తీసుకొచ్చి సుప్రీంకోర్టు ముందు నిలబెట్టిన పరిస్థితి. దాంతో సుప్రీంకోర్టులో ఉన్న న్యాయవాదులందరూ ఆశ్చర్యపోయారు. తీసుకొచ్చిన యోగేంద్ర యాదవ్ని అభినందించారు. ఇవాళ కూడా మళ్ళీ సేమ్ 65 లక్షల ఓటర్లకు సంబంధించిన పైన విచారణ జరిగింది. ఎన్నికల కమిషన్కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఇప్పుడు ఇవాళ తీర్పు చెప్పింది. బీహార్ ఓటర్ జాబితా పైన కూడా ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తొలగించిన ఓటర్ల పేర్లు ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. మొత్తం 48 గంటల్లో పూర్తి వివరాలు కూడా ఎలక్షన్ కమిషన్ తెలపాలని చెప్పి డైరెక్ట్గానే ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. గత 4 రోజులుగా ఎన్నికల కమిషన్ను ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ కంటిన్యూగా ప్రశ్నిస్తున్నాడు. ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ ఎలా ఓట్లు వేయిస్తుంది, బీజేపీ ఎలా కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక డెమో కూడా చూపించాడు. ఆ డెమో చూపించిన తర్వాత భారీ ఎత్తున 2 రోజుల క్రితం పార్లమెంట్లో 150 మంది ఎంపీలు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. అప్పుడు భారీ ఎత్తున భద్రతా బలగాలు వాళ్ళందరినీ ఆపాయి. ఒక ఎంపీ కూడా స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితి. దాంతో ఓటర్ల అంశం అనేది ఖచ్చితంగా ప్రతి భారతీయుడి దృష్టిని ఆకర్షించిందని చెప్పచ్చు. ఖచ్చితంగా నిన్న చనిపోయిన వ్యక్తులు సజీవంగా ఎలా వచ్చారనేదే ప్రస్తుతం క్వశ్చన్ మార్కు. ఖచ్చితంగా నేషనల్ ఎన్నికల కమిషన్ వాటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్గా రాజకీయంగా ఈ పార్టీల మధ్య విమర్శలు ఉండొచ్చు, కానీ ఎన్నికల కమిషన్ అనేది చనిపోయిన
చాలామంది సజీవంగా ఉండగానే వాళ్ళందరూ చనిపోయారని చెప్పి ఓటర్ లిస్టులో ఎందుకు నమోదు చేశారు, వాళ్ళందరి పరిస్థితి ఏందని చెప్పి కూడా ఎన్నికల కమిషను తన ఆదేశాల్లో పేర్కొంది. వాళ్ళ తొలగింపు గల కారణాలను కూడా ఎన్నికల అధికారి ఖచ్చితంగా వెబ్సైట్లో బహిరంగంగానే ప్రదర్శించాలని చెప్పి సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎందుకంటే ఓటర్ల ముసాయిదా జాబితా అనేది కూడా ఖచ్చితంగా ఒక ప్రాతిపదికన ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఓటర్ని నమోదు చేస్తారు. ఓటర్కి సంబంధించిన తండ్రి, తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు, వయసు ఎంత ఉంది అనేది కూడా ఖచ్చితంగా ఓటర్ల గణనకు సంబంధించి క్లియర్గా ఉంటుంది. ప్రతిసారి ఓటు హక్కు వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ ద్వారానే వాళ్ళంతా ఓటు వేస్తారు. కానీ ఆ వ్యక్తులందరూ చనిపోయినట్టుగా చూపించడం అనేది దౌర్భాగ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇదే వ్యవహారంపై చనిపోయిన వ్యక్తులందరినీ కూడా యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టుకి తీసుకురావడం అనేది కూడా సంచలనంగా మారింది. ఇక ఎన్నికల కమిషన్ స్థానిక వార్తాపత్రికల్లో, దూరదర్శన్ లేదా రేడియోలో కూడా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈసీఐని కోరింది. బూతుల వారీగా ఇప్పుడైతే 65 లక్షల ఓటర్లు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అంటే పంచాయతీ భవన్లు కావచ్చు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసులు కావచ్చు, పంచాయతీ కార్యాలయాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ జాబితాను కూడా ఖచ్చితంగా ప్రదర్శించాలి. మాన్యువల్గా కూడా వాళ్ళందరికీ అప్పచెప్పాలని కూడా ఆ జాబితాను అందుబాటులో ఉంచాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎన్నికల కమిషన్కు భారీ ఎదురుదెబ్బ అని చెప్పచ్చు. ఎందుకంటే 65 లక్షల ఓటర్ల జాబితాని మాయమవడం, అది ఎవరి కోసం మాయం చేశారు, ఏ పార్టీ కోసం చేశారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఒక ఓటరు అంటే ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే కూడా ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పడం అనేది కూడా ఒక రకంగా ఆ వ్యక్తిని హింసకు గురి చేయడమే, ఒక రకంగా శిక్షార్హమైన కూడా సుప్రీంకోర్టు ఒక దశలో వ్యాఖ్యానించింది. ఎందుకంటే బతికున్న మనిషిని చచ్చిపోయినట్టుగా చూపించి చాలా రకాల వ్యవహారాలు జరుగుతుంటాయి, చాలా కుంభకోణాలు జరుగుతుంటాయి. కానీ ఏకంగా ఓటర్ల జాబితా నుంచే ఆ వ్యక్తిని తొలగించి ఆ వ్యక్తికి రావాల్సిన ఆధార్ కార్డు కావచ్చు, ఆ వ్యక్తికి రావాల్సిన రేషన్ కార్డులు కావచ్చు, కనీస అవసరాలు కూడా ఆ వ్యక్తికి లేకుండా చేయడం అనేది కూడా దౌర్భాగ్యం అనేది కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికైతే ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎలా స్పందిస్తుందని చూడాలి. 48 గంటల లోపల ఓటర్ల ముసాయిదా జాబితాలో వాళ్ళ పేర్లు ఉండాలి. పంచాయతీ కార్యాలయాల్లో వాళ్ళకు డైరెక్ట్గా కూడా వాళ్ళ పేర్లను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించాలి. వాళ్ళకు కూడా మీరు బతికున్నారని చెప్పి ఓటర్ జాబితాలు ఉంచాలని పేర్కొనడం కూడా ఖచ్చితంగా సంచలనమే. బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి ఒక కమిటీ వేస్తుందా, లేదంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మానిటర్ చేసి ఓటర్ల జాబితా తయారు చేసే సిస్టాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుందని కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతం బీహార్లో నితీష్ కుమార్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో తదుపరి చర్యలైతే ఖచ్చితంగా సుప్రీంకోర్టు 48 గంటల తర్వాత మరోసారి కూడా ఈ కేసును విచారణ జరిపే అవకాశం కనిపిస్తుంది. 65 లక్షల మంది ఓటర్లలో ఎంతమందిని బతికున్నారు, ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని కూడా తదుపరి ఎన్నికల కమిషన్ ఆ రికార్డులను ఎలా చూపిస్తుందని కూడా ఖచ్చితంగా ఇది దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ని కదిలించే అంశమే. ప్రతి ఒక్క ఓటరు కూడా నా ఓటు మాయమైందా అన్న క్వశ్చన్ కూడా ఉద్భవిస్తుంది. ఎందుకంటే తను బతికున్నాడా చనిపోయాడని చెప్పి ఎన్నికల కమిషన్ ఈ రకంగా ఆ వ్యక్తి చనిపోయాడని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 140 కోట్ల ఉన్న విశాల భారతదేశంలో ఎంతమంది ఓటర్లు మాయమయ్యారు, ఎంతమంది చనిపోయారని చెప్పి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఏ రాష్ట్రంలో ఇప్పటికీ ఎంతమంది చనిపోయారని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ చూపించిందని కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి గవర్నమెంట్లో కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. మొత్తం ఓటర్ల ముసాయిదా జాబితాకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ విధి విధానాలు పాటించి ఆ వ్యక్తి చనిపోయాడా బతికున్నాడా అని చెప్పి ఆ వ్యక్తుల దగ్గరకు అధికారి వెళ్ళి విచారిస్తే కానీ క్లియర్గా ఏ విషయం అర్థం కాదు. మొత్తానికైతే ఈ 65 లక్షల ఓటర్లకు సంబంధించిన వ్యవహారం అయితే ఈ 48 గంటల్లో తేల్చిన తర్వాత తదుపరి ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు ముందు తన వాదన ఎలా వినిపిస్తుంది, తన ఆన్సర్ ఎలా ఇస్తుంది, లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల వెబ్సైట్లో వీళ్ళందరూ బతికున్నారని చెప్పి ప్రకటిస్తుందా అనేది కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆసక్తికర అంశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ నగేష్. రైట్గా మనం అటు బీహార్ ఓటర్ జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇక ఇంతలో అటు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇదేదైతే మహారాష్ట్ర, కర్ణాటకలో ఓట్ల చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టడం, దాని గురించి ఆయన మాట్లాడడం, ఇంతలో ఇటు ఓటర్ జాబితాపై బీహార్కి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో దీంతో విపక్ష నేతలకు కాస్త ఊరట లభించిందని కూడా అర్థమవుతుంది. ఇదే విషయానికి సంబంధించిన మరికొన్ని డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం
ఒక పక్క చూస్తున్నాం ఈసీ ఏదైతే ఇది చేస్తుందో సవరణ చేస్తుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం కూడా చూస్తున్నాం. అయితే ఈసీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే సమయంలో ఈసీ ఏ విధంగా అంటే తను చేసిన పనిని ఏ విధంగా సమర్థించుకుంటూ వస్తుంది? రైట్ రత్న, బీహార్లో జరుగుతున్న ఓటర్ల సవరణ జాబితా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే 65 లక్షల వరకు కూడా ఓటర్లను తొలగించింది. వివిధ కారణాలు చూపి కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్లారు, కొంతమంది చనిపోయారు, మరికొంతమందికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి అనేది ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ చెబుతోంది. కానీ దీన్ని వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా కూడా ఇటు విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ పైన ఈరోజు సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ 65 లక్షల ఓటర్లకు సంబంధించి ఓట్లు తొలగిస్తే ఏ కారణాల చేత తొలగించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో పెట్టాలి అనేది కూడా ప్రధానంగా సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని బట్టి ఒకవైపు స్థానికంగా ఎన్నికల అధికారికి సంబంధించిన వెబ్సైట్ ఏదైతుందో దానిలో పెట్టడం, అంటే ప్రధానంగా ఎన్నికల వెబ్సైట్లో బహిరంగంగా ప్రదర్శించాలనేది కూడా సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. దానితో పాటు స్థానిక వార్తాపత్రికలు ఇటు దూరదర్శన్ కానీ రేడియో లేదా ఏదైనా అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దీనికి సంబంధించి ప్రచారం కల్పించాలి, అందరికీ అవగాహన కల్పించాలి. అందరికీ కొన్ని అపోహలు ఉన్నాయి కాబట్టి, అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలను కేంద్ర ఎన్నికల సంఘం నివృత్తి చేయాలనేది కూడా భారత ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు అయితే చేసింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తుంది ఒకటే, అధికార పార్టీ మళ్ళా విజయం సాధించేందుకు, అధికారంలోకి వచ్చేందుకు ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లన్నీ కూడా తొలగిస్తున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. దానికి సంబంధించి ఇటు పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా జూలై 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇటు ఓటర్ల సవరణ జాబితా ఏదైతుందో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా 2 సభల్లో కూడా ఇటు విపక్ష పార్టీలు వాయిదా తీర్మానాల నోటీసులు ఇస్తున్నాయి. దీనిపై చర్చ చేపట్టాలి, వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టి అసలు ఎందుకు ఓట్లను తొలగిస్తున్నారు, దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలి. చర్చ చేపట్టడం ద్వారా ప్రజలకు కూడా ఒక అవగాహన ఉంటుంది అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా దానిపై చర్చ చేపట్టకుండా వాయిదాలు వేస్తూ సభను రోజులు గడుస్తున్నాయి తప్ప దీనిపై చర్చ చేపట్టడం లేదని విపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఈ వ్యవహారం చేరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరచాలి, లేదా అధికారికంగా సోషల్ మీడియా కానీ, దూరదర్శన్ కానీ, రేడియో కానీ, స్థానిక పత్రికల్లో కూడా దీనికి సంబంధించి అధికారికంగా ఉన్న వాటిలో మాత్రమే వీటిని వివరాలు వెల్లడించాలి వెబ్సైట్ ద్వారా అనేది ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు భారత పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి చర్చ చేపట్టాలని కోరినప్పుడు దానికి సంబంధించి ఎటువంటి చర్చ చేపట్టలేదు కాబట్టి సుప్రీం ధర్మాసనం కీలక సూచనలు చేసింది. ఇక 65 లక్షల మందికి సంబంధించిన జాబితాను ప్రకటించాలి, వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించారు. అంటే ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రధాన కారణాలు చూపించాలనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. దీనికి సంబంధించి వివరాలని కూడా 48 గంటల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపాలని కూడా సుప్రీం ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సింది. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లని తొలగించి వారికి సంబంధించిన వారి పార్టీకి సంబంధించిన ఓట్లను మాత్రమే ఉంచుకున్నారు. ఏవైతే అధికార పార్టీకి ఓట్లు పడవో విపక్ష పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కానీ, ఇతర తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి సంబంధించి కానీ, ఇతర విపక్ష పార్టీలకు సంబంధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో, వారికి పడని ఓట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించారు అనేది ప్రధానంగా విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇటు ఎన్నికల సంఘం మాత్రం ఎవరైతే ఇక్కడ లేరో వారి ఓట్లను, ఎవరైతే మరణించారో వారి ఓట్లను, వేరే ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారో వారి ఓట్లను మాత్రమే మేము ఇక్కడ తొలగించాం తప్ప ఎటువంటి ఉన్న ఓట్లను మేము తొలగించలేదు అనేది ప్రధానంగా ఎన్నికల సంఘం చెప్తోంది. కానీ ఇటు విపక్ష పార్టీలు సుప్రీంకోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వారి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం మీకుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఒకవేళ తొలగిస్తే 65 లక్షల ఓట్లు తొలగిస్తే కనుక ఎందుకు తొలగించారు, దానికి రీజన్ ఏంటి అనేది ప్రధానంగా వెబ్సైట్లో పొందుపరచాలి. ఎవరెవరు ఓట్లు తొలగించారు, 65 లక్షల వరకు ఎందుకు తొలగించాల్సి వచ్చింది అన్ని ఓట్లు అనేది కూడా వివరణ ఇవ్వాలి. అధికారికంగా వెబ్సైట్ కానీ, అధికారిక వెబ్సైట్, రేడియో లేదా దూరదర్శన్ ద్వారా వీటి వివరాలు వెల్లడించాలి అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అంటే 48 గంటల్లోనే పూర్తి వివరాలు అనేవి డీటెయిల్డ్గా వెబ్సైట్లో పొందుపరచాలి, లేదా
రేడియో దూరదర్శన్ ద్వారా ప్రచారం కల్పించాలి. అనుమానాలు ఎవరైతే వ్యక్తం చేస్తున్నారో, ఎవరైతే ఆందోళన చెందుతున్నారో వారి అనుమానాలు ఆందోళనను నివృత్తి చేసే విధంగా కూడా వివరాలు వెల్లడించాలనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇటు సుప్రీం ధర్మాసనం తెలియజేసే నేపథ్యంలో 48 గంటల లోపు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.